హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈ రోజు అయితే చిన్న హార్వెస్ట్ సూపర్ హార్వెస్ట్ అండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. నేనైతే ఈ మిద్దె తోటకు ఎలాంటి ఎరువులు ఇస్తా అనేది ఒక వీడియో ఈ మధ్యన 2 వీడియోలు పోస్ట్ చేసిన అండి. ఒకసారి అవి చూడండి. మన ఛానల్లో తోటకు కావాల్సిన ఎరువులు, తర్వాత పెస్టిసైడ్స్ అన్ని హోమ్ మేడ్ చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి. ఓ కొత్తిమీర ఉంది. కొత్తిమీర అయితే ఇది కాడలతో సహా అంటే వేర్లతో సహా తీసేసుకుందాం. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, సూపర్గా ఉంది కదా. ఇది ఒక దాంట్లో అయిపోగానే ఒక దాంట్లో వేసుకుంటూ ఉంటా అండి నేను. మళ్ళీ ఇది మనకు ఒక 1 వీక్ 10 days వస్తుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో ఉంది, ఇందులో ఉంది, ఇంకొక కుండి అటువైపు ఉంది. ఇగో ఇక్కడ మళ్ళీ వేసాను. ఇది అయిపోయే లోపు అది వచ్చేస్తుందండి. అట్లా మనము అంటే ప్లేస్ లేదు కుండీలలో అనుకున్నప్పుడు ఇట్లా వేరే మొక్కలు ఉన్న దాంట్లో కూడా సైడ్కి ఇట్లా వేసుకోవచ్చు. ఇదైతే నాటు విత్తనాలండి, లోకల్వి నాటువి ఉంటాయి కదా ఆ విత్తనాలు. దీంట్లో ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఇది తీసిన వెంటనే మళ్ళీ విత్తనాలు వేస్తే మొలకెత్తవండి. ఒక 1 వీక్ అన్నా లేదా 3-4 days అన్నా మట్టిని కొంచెం ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిపోవద్దు, మట్టి ఎండిపోయేంత వరకు వదలొద్దు. ఎందుకంటే అలా ఎండిపోయే వరకు వదిలేస్తే ఇందులో ఉండేటువంటి వానపాములన్నీ చనిపోతాయి. అలా కాకుండా కొన్ని రోజులు లైట్ గా తడిస్తూ మట్టిని ఆరబెట్టుకోవాలండి. అలా తడిస్తూ ఆరబెట్టడం వల్ల మట్టిలో ఉండేటువంటి ఫంగస్ కానీ ఏదన్నా ఉంటే ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనం చక్కగా ఇందులో కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ కలుపుకొని మనం మళ్ళీ విత్తనాలు వేసేసుకోవాలండి. కొత్తిమీర ఎదగడానికి కొంచెం టైం పడుతుంది. ఇదైతే సీడ్స్ వేసి దాదాపు 1 month అయింది కావచ్చండి. ఈ వేర్లు ఇందులోనే వేసేద్దాం మనం. సూపర్ వచ్చింది చూడ. మనం అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి తెంపుకొని వెళ్ళొచ్చు. కానీ ఈ కుండి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసినాం అనుకోండి, మళ్ళీ విత్తనాలు వేసుకోవడానికి ఉంటది అని చెప్పి ఇలా వేస్తున్నాయి. ఇదివరకైతే నేను హైబ్రిడ్ రెడ్ కలర్ చిన్న విత్తనాలు నాటుకునేదండి. అవైతే కట్ చేస్తూ ఉంటే వచ్చేది. ఎన్నిసార్లు కట్ చేస్తే అన్ని సార్లు మళ్ళీ వచ్చేది. ఇవైతే లోకల్ సీడ్ కాబట్టి మనం వేర్లతో సహా తీసేసుకోవడమే. నాకైతే ఇది సరిపోతుంది. ఇది కూడా తీసేసుకుందాం. ఈ 2 కుండీలలో మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. మంకీస్ ఇగో కొత్తిమీర కూడా వదలట్లేదండి. కొత్తిమీర ఉల్లాకైతే ఇక మరీ భయంకరంగా చేస్తున్నాయి. ఉల్లిని పీకేసి లోపల ఉండే అటువంటి గడ్డలు కూడా తినేస్తున్నాయండి. అది పరిస్థితి. ఉల్లికాడలు ఇదైతే చిన్న కుండి. ఇందులో తోటకూర కూడా ఉంది. ఈరోజు తోటకూర హార్వెస్ట్ కూడా అండి. గంప తెచ్చిన నేను, మీరు చూసారు కదా, గంపతో వచ్చాను. ఈ చలికాలంలో ఆకుకూరలు సూపర్గా వస్తాయండి.
ఇక్కడ చూసారా, ఇగో టమాటా నారు వేసుకున్నాను నేను. ఇది ఇవైతే నెక్స్ట్ సీజన్ కోసం. ఇందులో తోటకూర ఉంది, కట్ చేసుకున్నా. మొన్న చూపించాను కదా, వంకాయలు పూత స్టార్ట్ అయిందండి, కొత్త మొక్కలు. కానీ ఏం చేద్దాం, కాత బాగానే వస్తుంది, మొక్కలు బాగున్నాయి, మంకీస్ మన వరకు రానిస్తలేవు. కానీ ఏదో పిచ్చి, మొక్కలు పెంచుకోవాలని, కనీసం మంచి ఆక్సిజన్ అయినా అందుతుంది కదండి. ఇంత కష్టపడ్డప్పుడు సరే వాటికి కూడా తిండి కావాలి కదా, ఏం చేయలేకపోతున్నా. మీరు అనొచ్చు ఆంటీ ఫెన్సింగ్ వేపియండి అని. ఫెన్సింగ్ అనేది చాలా పెద్ద ఖర్చుతో కూడింది, అదే ప్లాన్ చేస్తున్నాము, చూడాలి. పాలకూర కూడా రెడీ అయింది. ఇది 3వ హార్వెస్ట్ అండి. ఒకసారి విత్తనాలు వేస్తే 3 సార్లు కట్ చేసిన, 3వసారి కట్ చేస్తున్నా. చూడండి ఎంత బాగుందో, చిన్న 50 రూపీస్ టబ్. ఒక 3 టబ్బులలో వేసుకున్నాం అనుకోండి, ఒకటి కాకపోతే ఒకటి వస్తూనే ఉంటది. ఈరోజు మొత్తం అన్ని ఆకుకూరల హార్వెస్ట్. నేను చెప్తున్నా కదండి, వంకాయలు కాస్తున్నాయి మంచిగా, వంకాయలు నుంచట్లేదు కోతులు. తర్వాత చిక్కుడుగాయలు వెనుకకు పట్టినాయండి. భలే తిన్నాం ఈసారి అయితే, చిక్కుడుగాయ సూపర్ గా తిన్నాం. నేను మిద్దె తోట పెట్టిన నుండి అంత చిక్కుడుగాయ ఎప్పుడు తినలేదండి, అంత చిక్కుడుగాయలు. పాలకూర విత్తనాలు కూడా మళ్ళీ తెచ్చిన, వేసుకోవాలి. ఇక్కడ కూడా టమాటా పూత ఎంత బాగా వచ్చింది చూడండి, ఇదిగో గుత్తులుగా. ఇక్కడ చూడండి, ఇదైతే వట్టి గాలికే పాలినేషన్ అవుతుంది, లేదంటే మనం తోటకు వచ్చినప్పుడు ఇలా కొంచెం కదిలిచ్చామనుకోండి పాలినేషన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి వంకాయ పూత వచ్చేసి. ఇక్కడ బీర మొక్కలు మళ్ళీ వేసుకున్నా చూడండి. చిక్కుడుకాయలు ఉన్నాయండి, ఇక్కడ అయిపోయినాయి చిక్కుడు చెట్లు, వెనకకు పట్టినాయి. ఈ పాలకూర గంపలో వేద్దాం. ఎంగడి బీన్స్ కూడా సీడ్స్ వదిలేసిన. ఇవి సీడ్స్ రెడీ అయినాయి అనుకోండి, ఇక మనం చెట్లు కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ సీజన్ కోసం ఎరువు వేసి రెడీ చేసుకోవడం. ఇక్కడ చూడండి, మళ్ళీ విత్తనాలు వేసాను, సూపర్ గా మొక్కలు రెడీ అవుతున్నాయి. అలసంతకాయ కూడా పెట్టినా కానీ అంత సరిగా గ్రోత్ లేదు. ఇక్కడ కాకరకాయ పెట్టినా అండి, తెల్ల కాకరకాయ. ఇప్పుడు మంచిగా సమ్మర్ జూన్ దాకా కాస్తుంది, అందుకని కాకరకాయ సీడ్స్ వేసుకున్నా. కొంచెం ఎండ ఎక్కువైంది, ఎండకి అసలు కాయలు ఎక్కడున్నాయో ఆగుపడట్లేదండి. తోటకూర కట్ చేస్తున్నా అండి, భలే లేతగా సూపర్గా ఉంది. ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఉన్నాయి. ఈ మొక్కకి ఎల్లో కలర్ పురుగు వస్తుంది, ఇక్కడ చూడండి. ఇది తీసేయాలి, కొమ్మలన్నీ కట్ చేసేయాలి. ఎట్లా కదులుతున్నాయి చూసారా. సూపర్ ఫ్రెష్ తోటకూర అండి. ఎంత డబ్బులు ఇస్తే దొరకాలి, బయట దొరుకుతుందా. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి, ఇది
ఇక్కడ కూడా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి. ఇది అయితే గన చిక్కుడు. మళ్ళీ పూత స్టార్ట్ అయింది. కొన్ని కొన్ని వస్తున్నాయి. ఇక్కడ తోటకూర ఉంది ఫ్రెష్ గా. తినండి ఎందుకు అన్నట్టుంది, అంత ఫ్రెష్ ఉందండి. ఇక్కడ కూడా తోటకూర అండి. ఇప్పుడు చీమలు స్టార్ట్ అవుతాయి. ఇగో ఇలా స్టార్ట్ అయినాయి చీమలు, ఎర్ర చీమలు. ఇక్కడ కూడా చిక్కుడు వేయాలండి. కాకర చెట్టు ఇక్కడ కూడా ఒక పాదు పెట్టినా అండి. ఇగో పిందెలు పడుతున్నాయి చూడండి. వైట్ కాకరకాయ. ఇక్కడ కూడా ఒకటి పెట్టిన సమ్మర్ కోసం. ఇంకొక విషయం చెప్పాలి, కాకరకాయలను కూడా కోతులు వదలట్లేదు. కాకరకాయలు తింటున్నాయండి చేదు కాయల్ని. నాకైతే భలే విచిత్రం అనిపించింది. ఎక్కడి వరకు పోయింది తీగ, మనం గమనించుకోలే. ఇక్కడ ఆరెంజ్ నిమ్మ మంచి కలర్ వచ్చినాయి, భలే ఉంటదండి. ఆరెంజ్ ఫ్లేవర్ తోటి, నిమ్మనే ఆరెంజ్ ఫ్లేవర్ తోటి ఉంటది. తెంపుతుంటేనే ఆరెంజ్ కాయల ఫ్లేవర్ ఇట్లా గుప్పు మన వచ్చేస్తుందండి. ఇక మళ్ళీ కాయలు స్టార్ట్ అయినాయి. దీన్నే టేబుల్ నిమ్మ అని కూడా అంటారు. ఎందుకంటే చెట్టు చిన్నగా ఉంటుంది, కాయలు మాత్రం పుష్కలంగా కాస్తదండి. చిక్కుడుకాయలు అక్కడొకటి మొక్కలు వేసుకుంటాం కదా, అన్నింటికి 5, 10 వెళ్ళినా కూడా కర్రీ రెడీ అయిపోతుంది. ఇదైతే ఆల్ టైమ్ చిక్కుడు అండి. తెలియకుండా మంచిగానే వస్తున్నాయి కాయలు, కనబడకుండా. ఎట్లనో వచ్చిందండి. ఇగో తుత్తూరులో మొక్క, ఇగో ఎట్లా వచ్చిందో తెలియదు. ఉత్తరేణి మొక్క అండి. అసలు బట్టలకు పట్టి భలే ఇబ్బంది పెడుతుంది. మన తోటలోకి ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదు. అరే ఇక్కడ సీడ్స్ కూడా రెడీ అయినాయి. ఇగో స్టార్టింగ్ ఏమో ఇంట్రెస్ట్ గా సీడ్స్ కావాలి అని మనం రెడీ చేసినాము. ఇప్పుడేమో వాటంతట అవే వస్తూనే ఉన్నాయండి సీడ్స్. ఇక్కడ కాయలు ఉన్నాయి. మొక్క అయితే డల్ అయిపోయింది, చూడాలి మరి మళ్ళా చిగుళ్ళు వస్తాయా ఏంటి అనేది. ఇక్కడ తోటకూర చూడండి. ఈ సీజన్ లో ఎక్కడ చూడు తోటకూర వస్తూనే ఉంటదండి. గడ్డి కూడా ఎక్కువైంది, కొంచెం కలుపు తీయాలి, అస్సలు టైం దొరకట్లేదండి. ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ రెడీ అయిపోయింది, హార్వెస్ట్ చేస్తున్నా. జ్యూస్ అయితే భలే ఉంటదండి. కొంచెం తోటలో పని బాగానే ఉందండి. కలుపు తీయాలి, తర్వాత ఎరువు అంటే కంపోస్ట్ వేసుకోవాలి. అసలు నేను గమనించుకోలే, మిరపకాయలు అన్ని పండినాయండి. ఇది అయితే చాలా కారం ఉంటాయండి ఈ చెట్టు. అసలు ఎంత అంటే ఒకటి వేసుకుంటే చాలు 1/2 kg కూరగాయలకు, ఏ కూరగాయ కానీ. మళ్ళీ కారం వేయాల్సిన అవసరం లేదు, అంత స్పైసీగా ఉంటాయి. చూసారు కదండి. ఇగో ఇందులో వంకాయ మొక్కలు మధ్యలో పెట్టిన, చుట్టూ కొత్తిమీర వేసుకున్నా అండి. ఇట్లా వేసుకుంటూ పోతే మనకు అవసరం ఉన్నప్పుడల్లా కొత్తిమీర వచ్చేస్తుంది. ప్రత్యేకంగా కుండే కావాలని ఏం లేదండి. ఇదండి మన హార్వెస్ట్. తోటకూర, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, తర్వాత ఇగో కొత్తిమీర, కింద పాలకూర. ఇది ఈ రోజు హార్వెస్ట్. ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి.